ప్రతిఘటన సినిమాలో మీకు అవకాశం ఎలా లభించింది? టి కృష్ణ గారు మీకు ఎలా అవకాశం ఇచ్చారు? నిజంగా చెప్పాలంటే నేను సినిమా కోసం ఎప్పుడూ ట్రై చేయలేదు. వాళ్ళు ప్రయత్నం చేయలేవు. ఫోటో పట్టుకుని ఓ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ ఓ నిర్మాత వెళ్ళటం కానీ జరగల. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాల్లో యాక్టర్ అంటే ఏ వేషం, చిన్న వేషం, పెద్ద వేషం వేసినా ఏదో ఇంత ఎత్తు ఉండాలి, ఎర్రగా ఉండాలి, క్రాప్ ఉండాలి, ముక్కెట్ట ఉండాలి, కళ్ళెట్ట ఉండాలి, ఎవరి రిస్ట్రిక్షన్స్ ఉండే. ఇప్పుడంటే కొంచెం 40 ఏళ్ళు ఒంటికి రంగు కొట్టుకుని కొంచెం నలుపు ఇరిగానే అప్పుడు నల్లగా ఉండేవాడిని బాగా. మన ఈ ఫేస్తో ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అని అంటారు. మనకెందుకు బ్యాంకులు తక్కువ పని చేస్తున్నాం, 3 పిల్లలు, మనం ఎందుకు ఇబ్బంది పడటం నేను ప్రయత్నం చేయలేదు. 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక ఉంది. అది నేను రవీంద్రబాద్లో నటించాను. టి కృష్ణ గారికి అలవాటు ఏంటంటే ఆయన షూటింగ్ చేసే చోట నాటకాలు జరుగుతుంటే రాత్రులు వెళ్ళి చూడటం అలవాటు. ఎందుకంటే ఏదైనా కొత్త సబ్జెక్టులు, కొత్త నటులు వీళ్ళు దొరుకుతారు. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు ఆయన దగ్గర కో డైరెక్టర్గా ఉండేవారు. ఆ టైంలో ఆయన అన్నారట, నాకు తెలీదు, సుబ్బయ్య గారు చెప్పడం, వీడెవడో భలే చేస్తున్నాడు, సినిమాకు కూడా బాగుంటాడు అని నన్ను ఏదో కాస్త మెచ్చుకోవడం జరిగింది. 82లో 85లో వందే మాతరం సినిమా తీస్తున్నారు. అప్పుడు నర్రా వెంకటేశ్వరరావు కొంచెం అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. అలాంటి టైంలో అది విలేజ్ పాలిటిక్స్ మీద సబ్జెక్టు. 2 గ్రూపులు, ఒక గ్రూపుకి అతను, రెండో గ్రూపుకి మళ్ళీ సినిమా యాక్టర్ని పెడితే డామినేట్ అయిపోతాడు, ఎవరైనా స్టేజ్ యాక్టరే బాగుంటుందని టి కృష్ణ గారు అంటాం. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు, మీకు జ్ఞాపకం ఉందా ఫలానప్పుడు మన నాటకం, అవునయ్యా అది ఎక్కడ దొరికితే భలే ఉంటుంది అంటే కానీ నన్ను పట్టుకోవడం, వెళ్ళటం, వందే మాతరం సినిమాని నటింది. దాంట్లో బాగా నటించామని అందరి పేరు చెప్పుకోవటం, ఆయన కూడా మెచ్చుకోవటం జరిగింది. తర్వాత ప్రతిఘటనకి ఆయన పిలిచారు వాసన్ విజయ్ హోటల్ వైజాగ్లో. అక్కడ పిఎల్ నారాయణకి రూమ్ ఉంది. ఆ రూమ్లో నన్ను దింపారు. పిఎల్ నారాయణ నేను నాటకాలు అప్పటి నుంచి బాగా ఫ్రెండ్. ఎరా అంటాడు. అయిపోయింది. రాత్రి 12:30 వేళ నల్లగా వచ్చాడు ఒంటి నిండా. ఏంటంటే ట్రైన్ మిస్ అయ్యానురా, బొగ్గులారీ ఎక్కువ వచ్చానన్నాడు. సర్లే వచ్చాం, కాసేపు అరే తెలంగాణ రామాయణం అని చెప్పు, తెలంగాణ మాండలికంలో బాగా చెబుతా అని చెప్పాను. చెప్తే ఆడ ఉన్నట్టు ఉండి, మామూలుగా రాజకీయ నాయకులు సోదరి మనలారా అంటారు కదా, దానికి తెలంగాణలో మాండలికంలో చెప్పు అన్నాడు. అప్పుడు మంచి మూడ్లో మీ అమ్మలకి, మీ అక్కలకి, నాన్నలకి అందరికీ పెడతాను అన్నామని అన్నాను. అది విని 1 నిమిషం ఆగన్నాడు అని అప్పుడు ఫోన్ చేశాడు టి కృష్ణ గారికి, రమ్మని. వచ్చాడు. ఎదురా ఒకసారి మూడ్లో అన్నాను. ఆయన వెళ్ళిపోయాడు కామ్గా. ఆయనకి బాగా చనువు, కథ అంతా కూడా తెలుసు ఆయనకి. ఆయన వెళ్ళిపోయాడు, నచ్చలేదేమో అన్నా. లేదు, నీకు కృష్ణ సంగతి తెలీదు, ఓ 1/2 గంట నీకు చూడన్నాడు. ఓ 1/2 గంటలో ఆయన స్క్రిప్ట్ నీకు పంపించి, అంకుల్ చాలా బాగుంది, నీకు కథ అంతా తెలుసు కదా, ఎక్కడెక్కడ పెడితే బాగుంటుందో అన్ని చోట్ల పెడదాం, మంచి పేరు వస్తుంది క్యారెక్టర్కి అన్నాడు. అప్పుడు వాడు క్యారెక్టర్ ఏదో సీన్ చెప్పడం, దాన్ని నేను మాండలికంలో అంటాం. అలా జరిగితే 8 సీన్లు 9 సీన్లు వచ్చినాయి. అవే సినిమాలో ఉన్నాయి. అది వాళ్ళ తర్వాత అంటాం
అలా జరిగి అన్నీ ఇక మీకు తెలియదు ఏముంది.